మనం అనుకుంటూ ఉంటాము పెళ్ళైన కొత్తలో భలే హ్యాపీగా సంతోషంగా సుఖంగా ఉంటారు ఈ పెళ్లి జంట అని. అదేం కాదు, కాలం మొత్తం మారిపోయింది, పలు విధాలుగా ఉంది. ముందుగా ఒక అమ్మాయి విషయంగా ఎత్తుకుందాం. అమ్మాయి పెళ్ళైన కొత్తలోనే మొదలెడుతుంది. అక్కడ అమ్మ మాట, వాళ్ళ మాట, ఇళ్ళ మాట విని మొగుడుతో పేచి. ఉమ్, అది కాస్త ఎక్కువైందంటే పెట్టబేడ సర్దుకుని పుట్టింటికి వచ్చేస్తుంది. అక్కడ ఏదైనా తేడా జరిగిందనుకో అమ్మగారి ఇక్కడ, ఆ నుంచి మళ్ళా వాళ్ళతో ఇదనేసి మళ్ళా మెట్టింటికి వస్తుంది. ఇలా మనసు స్థిమితం లేకుండా జంప్ అవుతూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం వీళ్ళు చెప్పుడు మాటలు వింటూ ఉంటారు. అందువల్లే ఇలా పరిస్థితి ఇలా తగలడుతుంది. ఇక అబ్బాయిలంటే అది వన్ వే ట్రాఫిక్, ఒకే మాట ఒకే గుట్లో ఉంటారు. దాంట్లో కూడా అబ్బాయిలు రెండు రకాలు. పెళ్ళాం బెల్లం అని పెళ్ళాం మాట విని తల్లిదండ్రులు కూడా దూరం పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొంతమంది తల్లే దేవత, తల్లే దైవం అని తల్లి చెప్తే గాని కాపకం చేయని ప్రబుద్ధులు దరిద్రంగా మన భూమి మీద ఉన్నారు. మా అమ్మ చెప్పింది ఇప్పుడే మనకి బిడ్డలు వద్దంట అని పిల్లలను దూరం పెడతాడు. మా అమ్మ చెప్పింది నువ్వు బిడ్డలు కనాలంట, మనం కాపకం చేద్దాం అని పిల్లలంతా కాపకం చేయాలంటాడు. అలా మొత్తం వీడు సంసారం చేసేది కూడా తల్లి ఆజ్ఞతో నడుస్తూ ఉంది. అటువంటి ప్రబుద్ధులు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. ఇలా వెక్కాలనుకోండి,